ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్యని చాలా అందరి ముందు కావాలని ఏంటి అసలు భర్త చనిపోతే కొంచెం కూడా బాధ లేకుండా ఇక అలానే చక్కగా తయారయ్యి ఏదో ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్తుంది. అందరూ గమనించారా? మనందరం పుట్టెడు దుఃఖంలో ఉంటే రాజ్ బ్రతికే ఉన్నాడని చెప్పి ఇక ఏదో ఒక రోజు ఏదో ఒక సాకు పెట్టుకొని బయటకు వెళ్తూనే ఉంది. ఇలాగే కంటిన్యూ అవుతే రేపు దుగ్గిరాల పరువు మొత్తం కూడా ఇక బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక నోటికి వచ్చినట్టుగా రుద్రాని మాట్లాడుతుంటే కావ్య దానికి గట్టిగానే సమాధానం చెప్తుంది. ఉన్నాడా లేడా చచ్చాడో బ్రతికాడో తెలియని మీ భర్త ఇక ఎక్కడ ఉన్నాడో తెలీదు, నిజంగా చచ్చిపోయాడో తెలీదు, కానీ మీరు మాత్రం శుభ్రంగా 3 పూటలు తింటూ చక్కగా తయారవుతూ ఇంట్లో ఎవరు బ్రతుకు గురించి ఏది కొంచెం చిన్న విషయం జరిగినా వాళ్ళని గుచ్చి గుచ్చి మాట్లాడడమే మీ పని. మీలాగా నేను కాదు. అయినా దుగ్గిరాల పరువు బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు. నిజానికి దుగ్గిరాల పరువు ఎప్పటికీ బయటకు వెళ్ళదు. ఎందుకంటే నా భర్తని తీసుకొని నేను ఇంటిలో 30 రోజుల లోపలే ఆడిటింగ్ దగ్గర కూర్చోపెడతాను. ఇది నేను సవాల్గా విసురుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నా భర్త బ్రతికే ఉన్నాడు కాబట్టే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. తప్పుకోండి మీరు అని చెప్పి ఇక రుద్రాణిని పక్కకి తోసేసి కావ్య వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ అంత కాన్ఫిడెన్స్గా కావ్య మాట్లాడడం గమనించి ఇక మనసులో ఒకవైపు రాజ్ బ్రతికే ఉంటే బాగుంటుంది, కావ్య చెప్పిన మాటలన్నీ నిజమైతే బాగుంటుంది అని చెప్పి ఇక అపర్ణ, ఇందిరాదేవి, స్వప్న అందరూ కూడా అనుకుంటారు. ఇక కావ్య బయటకు వచ్చి ఈ అడ్రస్ ప్రకారమే ఆయన అక్కడే ఉంటే ఆయనని చూసి నా మనసులో బాధంతా వెళ్ళగక్కుతాను. ఆయన నిజంగా ఇక నాతో పాటు ఇంటికి వస్తే అంతకంటా ఏముంటుంది అని చెప్పి భగవంతుడా ఆయన మనసులో నా మొహం చూడగానే ఆయనకి గతం గుర్తు రావాలి అని చెప్పి ఇక వెంటనే ఆటో తీసుకుని అడ్రస్కి బయలుదేరి వెళ్తుంది కావ్య. ఒక్కసారిగా ఇక రాజ్ గురించి ఇక వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది యామిని. మమ్మీ డాడీ, రాజ్ విషయంలో మనం ఇంకాస్త డోస్ పెంచాలి. ప్రతిరోజు కూడా మనతోనే కలిసి ఉన్నాడు, మనతోనే బ్రతుకున్నాడు అన్న విషయం పదే పదే గుర్తు చేయాలి. కనీసం ఈ ఇంటి దాటి బయటికి ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి. అది మన ముగ్గురు చేతుల్లోనే ఉంది. రాజ్ అభిరుచులు, అలవాట్లు అన్నీ కూడా మనం తనని అనుగుణంగా మార్చేయాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇంతలోనే కాలింగ్ బెల్ మోగగానే రాజ్ ఇక హాల్లో ఉండటం వల్ల ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే ఎదురుగా కావ్య ఇక రాజుని చూసి అలానే చూస్తూ ఉంటుంది. రాజ్ కూడా కావ్యని చూస్తూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కావ్య ఏమండి అని చెప్పి దగ్గరికి వచ్చి ఇక హత్తుకోవాలని అనిపించినా కూడా అలానే చూస్తూ ఉంటే మీరు ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయారు కదూ, మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? రండి రండి లోపలికి రండి అని చెప్పి ఇక రాజ్ అయితే లోపలికి పిలుస్తాడు కావ్యని. కావ్య చాలా లోపల బాధపడుతుంది. నన్ను ఆయన గుర్తుపట్టలేదు, నా మొహం చూసి కూడా ఎవరో బయట అమ్మాయి అన్నట్టుగా పలకరిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకున్న రాజ్ ఆ రకంగా ఇక ఆరోగ్యంగా ఉండి కావ్యని పిలవటం గమనించి వస్తున్నానండి అని చెప్పి లోపలికి వెళ్తుంది కావ్య. రండి కూర్చోండి, మీకోసం నేను ఆ రోజే వచ్చానండి, కానీ మీరు అక్కడ ఇక వెళ్ళిపోయారని చెప్పారు. మీరిప్పుడు బాగానే ఉన్నారు కదా అని చెప్పి రాజ్ ఇక కావ్యతో ఇక పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే కావ్య కూడా ఇక రాజుని చూస్తూ బాగానే ఉన్నాను, మీకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలని వచ్చాను. మీరు ఆ రోజు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక యామిని అయితే ఎవరబ్బా అని పైనుండి చూసేసరికి రాజ్ ఇక అమ్మాయితో మాట్లాడుతున్నట్టు గమనిస్తుంది. మమ్మీ ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి కిందికి రాగానే ఒక్కసారిగా గుండాగినంత పని అవుతుంది యామినికి. ఇక కావ్యని చూసి స్టన్ అయిపోతుంది. కానీ ఇక వెంటనే మనసు మలుచుకొని కిందికి వచ్చి హాయ్ రామ్, హాయ్ బావా, ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి తెలియనట్టుగా మాట్లాడుతుంటే కావ్య తనని చూస్తూ ఉంటుంది. తనను ఆ రోజు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాయి కదా ఆ అమ్మాయే అని చెప్పి రాజ్ పరిచయం చేస్తాడు. హో అవునా అని చెప్పి కావ్య వంక చూస్తూనే ఇది ఇంటి వరకు వచ్చిందనమాట, అంటే నా నుంచి రాజ్ని దూరం చేయడానికే వచ్చిందా, లేదంటే ఇక అపోహపడుతూ అవునా కాదా అని ఇక తెలుసుకోవడానికి వచ్చిందా?
కానీ దీనికి నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఖచ్చితంగా నా బావ రామ్ అనేలాగా దీనికి చెప్పి మరీ పంపిస్తాను. ఇక ఇది ఏమీ చేయలేదు అని చెప్పి మనసులో అనుకొని, అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి కావ్య మొహం చూస్తూ ఉంటే, కావ్య యామినిని చూస్తూ, నన్ను మీరు చూసారా అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇక రాజ్, అవునవును, నాకు కూడా అదే అనిపిస్తుంది యామిని, తినని చాలా దగ్గర నుండి చూసినట్టు అనిపిస్తుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి చాలా ఆనందంతో చెప్తూ ఉంటాడు రాజ్. ఆ రకంగా చెప్పేసరికి యామినికి లోపల ఎక్కడ రాజ్ గతాన్ని గుర్తు తెచ్చేసుకుంటాడేమోనని ఇక వెంటనే, అవునవును, నాకు అదే అనిపిస్తుంది, కొంతమంది మొహాలు చూస్తే మనకి అలా అనిపిస్తుంది బావా అంతే అనగానే, ఇక కావ్య, నా భర్త కాబట్టి నన్ను చూసి ఆయన ఇక ఏదో గుర్తు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి నుంచి ప్రతిరోజు మీకు ఎదురుగా వస్తాను, మీతో పరిచయం పెంచుకొని మిమ్మల్ని నా మనిషిని చేసుకొని ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే యామిని తల్లిదండ్రులు కూడా వచ్చి, బేబీ ఎవరు అనగానే, అది ఇక ఆ రోజు బావ ఒకరిని సేవ్ చేశారు కదా మమ్మీ, ఇక ఆ అమ్మాయి వచ్చింది బావకి థ్యాంక్స్ చెప్పడానికి. అవును, మర్చిపోయాను, ఇక ఎన్ని రోజులు లేదు కదా మమ్మీ, ఇక ఖచ్చితంగా ఏదో ఒక రోజు మేమిద్దరం పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి కావ్యకి గుచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది యామిని. ఒక్కసారిగా కావ్య ఇక అలానే చూస్తూ ఉంటే, మా బావ నేను పెళ్లి చేసుకోబోతున్నాం త్వరలో అని చెప్పి రాజుని ఇక క్లోజ్గా చేయి వేస్తుంది. కావ్య చాలా కోపంతో ఇక చూస్తూ ఉంటే యామిని ఇంకాస్త, బావా మనకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చాలా చాలా ప్లేసెస్ తిరగాలని మనం అనుకున్నాం, ఇక ఆ రకంగానే మా బావకి యాక్సిడెంట్ అయింది, తను కోమాలోకి వెళ్ళి 6 నెలల పాటు మంచం మీదే ఉండిపోయారు, మొన్న మధ్య ఇక నార్మల్ మనిషి అయ్యారు. మా బావకి గుర్తులేదు గతమేమి, ఆయన జీవితంలో నేను మా మమ్మీ డాడీ తప్ప ఎవరూ లేము, కానీ ఆయన మనసంతా ఏదో ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పి ఇక రాజ్ గురించి ప్రేమగా చెప్పినట్టే చెప్పి కావ్యకి ఇక పూర్తిగా తను నా మనిషి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది యామిని. రాజ్ మాత్రం ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని చెప్పి రాజ్ కావ్యని అడగగానే, కావ్య ఇక వెంటనే పలానా ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పబోయి, నేను హాస్టల్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఎక్కడ మీరు వర్క్ చేసేది అని చెప్పి రాజ్ అడగగానే, అది ఇక్కడే చిన్న ఉద్యోగం చేస్తున్నాను, మా పక్కనే హాస్టల్ కూడా అని చెప్పి కావ్య అనగానే, ఇక వెంటనే రాజ్ అయితే, మీరు ఏమీ అనుకోకపోతే ప్రతిరోజు ఏదో ఒక టైంలో మీతో పాటు నన్ను కూడా జాయిన్ చేసుకోండి, నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఐ మీన్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పి రాజ్ చాలా ఫ్రీగా మాట్లాడతాడు కావ్యతో. ఇక కావ్య కూడా, నాకు కూడా ఇదే కావాలండి, మీరు నా దగ్గర నుంచి ఈ రకంగా కోరుకుంటున్నారు అంటే నన్ను మీరు ఎంతో కొంత మీ మనసు యాక్సెప్ట్ చేసింది, మీ మనసులో స్థానం కోసం ఇంకా నాకు ఎన్ని రోజులు పట్టదండి, ఖచ్చితంగా మీరు నా భర్తని మీకు గుర్తు చేసేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక రాజ్తో పరిచయం పెంచుకోబోతుంది కావ్య. ఇక అక్కడి నుంచి యామిని తల్లిదండ్రులు, రామ్మా లోపలికి రా, ఇక ఇదిగో ఈ ఫోటో చూసావా, మా అల్లుడు గారు మా అమ్మాయి, త్వరలోనే వాళ్ళకి పెళ్లి కాబోతుంది, వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అని చెప్పి ఇక కావాలని ఫోటో చూపిస్తుంది. ఫోటో చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడ రాజ్ అలాగే యామిని దిగిన చాలా కాలేజ్ టైంలో ఫొటోస్ కూడా చూసి షాక్ అయిపోతుంది. ఇదంతా కూడా ఏంటిది, ఆయన నా భర్త, వీళ్ళేమో రామ్ అంటున్నారు, బావ అంటున్నారు, ఈ ఫోటోలు సాక్ష్యంగా కనబడుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఇక నేను ఏం తెలుసుకోవాలి, నిజానికి ఆయన నా భర్త అని నా మనసు చెప్తుంది, వీళ్ళేమో వీళ్ళకి సంబంధించిన ఫోటోలతో నా మనసుని ఇక తప్పుతో పట్టిస్తున్నారా, ఏం చెయ్యాలరా భగవంతుడా అని చెప్పి ఇక ఆలోచించి బయటికి వచ్చేస్తుంది కావ్య. త్వరలోనే మా పెళ్ళి కాబోతుంది కావ్య గారు, మీరు కూడా ఖచ్చితంగా రావాలి అని చెప్పి యామిని ఇంకాస్త గుచ్చినట్టుగా మాట్లాడుతుంది. తప్పకుండా వస్తాను,
నేను వెళ్ళొస్తాను అనగానే హాహా వెళ్ళండి అనగానే ఇక ఇంతలోనే లోపల ఇక కాఫీ కలుపుకొని రాజ్ బయటికి వచ్చే లోపలే ఇక కావ్య వెళ్ళిపోతుంది. యామిని, ఇందాకొచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి ఏది అనగానే వెళ్ళిపోయింది బావా, తనకేదో ఫోన్ కాల్ వచ్చింది, తను వెళ్ళిపోయింది అనగానే అయ్యయ్యో తను వెళ్ళిపోయిందా, తను చాలా ఫ్రీగా మాట్లాడింది ఆంటీ. నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకెందుకో చాలా పీస్ఫుల్గా అనిపించింది, తనతో మాట్లాడాలని ఇంకా ఇంకా అనిపించింది యామిని అనగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, తనతో మాట్లాడాలనిపించిందా అనగానే తప్పుగా కాదు, నాకొక ఫ్రెండ్గా నాకు మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నంత ఆశ పుట్టింది, అంతే తప్పించి వేరే ఏమీ లేదు అని చెప్పి ఇక రాజ్ అయితే తను ఎక్కడ పనిచేస్తుందన్నారు అని చెప్పి అడ్రస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే యామిని తల్లిదండ్రులు యామిని దగ్గరికి వచ్చి చూసావా, తన భర్త కాబట్టి ఇక ఖచ్చితంగా కావ్యని చూసి తన మనసు ఏదేదో కోరుకుంటుంది, ఇప్పటికైనా బేబీ నువ్వు చేసిందంతా కూడా అనవసరంగా చేస్తున్నావేమో అనిపిస్తుంది. రాజ్ ఒక్కసారి తన భార్యని చూడగానే అంతలాగా ఇక మారిపోయినప్పుడు ఇక ఖచ్చితంగా ఏదో ఒక రోజు గతం గుర్తుకొచ్చేస్తుంది బేబీ అనగానే అలా జరగడానికి వీల్లేదు మమ్మీ, అలా జరగదు కూడా, మీరు చూస్తూనే ఉండండి, కావ్య కళ్ళ ముందలే రాజ్ని పెళ్లి చేసుకుంటాను, ఆ తర్వాత అది జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది, అప్పుడు రాజ్కి గతం గుర్తుకొచ్చినా ఏమి చేయలేడు రాజ్ కూడా, ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అని చెప్పి యామిని అంటుంది. ఇక కావ్య ఇక ఆటోలో రిటర్న్గా వచ్చేస్తూ ఉంటే ఇక రాహుల్ ఒక్కసారిగా మొత్తం కూడా అక్కడ ఉన్నవన్నీ విషయాలన్నీ కూడా ఒక పక్కన విండోలోంచి మొత్తం వినేస్తాడు. ఇక ఒక్కసారిగా అంటే ఈ కావ్య చెప్పిందంతా నిజమే, రాజ్ బ్రతికే ఉన్నాడు, ఇక రాజ్ బ్రతికే ఉన్నా కూడా ఇంట్లో అందరికీ కూడా ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉందన్నమాట అని చెప్పి వెంటనే రుద్రాణి దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ నువ్వు ఏదేదో అనుకున్నావు, రాజ్ బ్రతికే ఉన్నాడు మమ్మీ, నా కల్లారా చూశాను, కావ్యని చూసి ఎవరో అమ్మాయి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, బహుశా రాజ్కి గతం అంతా కూడా మర్చిపోయినట్టున్నాడు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్ని బావా బావా అని పిలుస్తూ ఎవరో ఒక అమ్మాయి అయితే చాలా క్లోజ్గా మాట్లాడింది, ఇదేదో పెద్ద గూడుపుట్టనిలాగా అనిపించింది మమ్మీ, కావ్య కూడా అందుకే నెల రోజులు షరతు పెట్టింది, రాజా కాదా అని చెప్పి ఇక చాలా తర్జన భర్జన అవుతుంది మమ్మీ, కానీ డ్యామ్ షూర్గా నేను చెప్తాను రాజే, అక్కడ ఉన్నది రాజే మమ్మీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని, ఏంట్రా నువ్వు చెప్పేది, రాజు బ్రతికే ఉన్నాడా అనమాట, గతం మర్చిపోయాడు అంటే యాక్సిడెంట్లో తలకి పెద్ద గాయమైనట్టుంది, అలాంటప్పుడు రాజు గతం మర్చిపోయినా పక్కన ఉన్నవాళ్ళు గతం గుర్తు చేసేలాగా చేసి ఇంటికి తీసుకురావాలి, కనీసం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, తను ఎవరు మనిషో అన్నట్టుగా బిహేవ్ చేయాలి, కానీ బావా బావా అని చెప్పు చుట్టూ తిరుగుతూ ఉంది అంటే ఎక్కడో ఏదో జరిగింది, మనం ఎందుకు వదలాలి, నేను కూడా వస్తాను, పదరా ఆ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో కలవాలి పద అని చెప్పి ఇక రుద్రాణి అయితే యామినిని కలవడానికి ఇంటికి వెళ్తుంది. ఇక మొత్తానికైతే యామిని రుద్రాని కలుసుకుంటారు. ఏంటి రాజ్ని రామని చెప్పి బావా బావా అని పిలుస్తున్నావు, మా రాజు మాకు తెలీదా, నువ్వు ఎవరు అసలా అని చెప్పి రుద్రాని ఇక గట్టిగానే నిలదీస్తుంది యామినిని. యామిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అతను మా బావే, తనకి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళి గతం మర్చిపోయారు, అతను మా బావ అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఉంటుంది. ఇదిగో నీకంటే నేను 4 ఆకులు ఎక్కువ చదివాను, నిన్ను చూస్తుంటే నాకెందుకో నువ్వు కావాలనే ఇదంతా క్రియేట్ చేసావని నాకు అర్థమైంది, అసలు నువ్వు రాజ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి రుద్రాని అనగానే మీరు సూటిగా నాలాగే ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాను, అవును మీరన్నట్టు అతను రాజే, కానీ అతన్ని నేను ప్రేమించాను, కావ్య కంటే ముందు నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని నాతో కలిసి బ్రతికారు, ఆ తర్వాత కావ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అందుకే నా రాజ్ని రామ్గా మార్చుకున్నాను, యాక్సిడెంట్ చేయించి కావ్యని లేపేద్దాం అనుకున్నాను, కానీ అదృష్టం శాస్తూ కావ్య బ్రతికి బట్ట కట్టింది, రాజ్ నాకు దక్కాడు, ఇది జరిగింది, ఇప్పుడు ఏం చేస్తారు, రాజ్ కాదు రామ్ అని మీతో పాటు తీసుకొని వెళ్తారా, అలా కుదరదు, నేను అన్ని తెగించే ఈ పని చేశాను, ఇక్కడి నుంచి రాజుని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు అని చెప్పి ఇక అనగానే ఇక బాగా నవ్వుతుంది రుద్రాణి. ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది యామిని. ఏంటి నవ్వుతున్నారు అనగానే నాకు కావాల్సింది అదే,
నిన్ను చూస్తుంటే నా కూతురులాగా అనిపిస్తున్నావు. రాజుని ఎంతగా పాపం ప్రేమించావో అర్థమవుతుంది. అది చాలా లో క్లాస్ నుంచి వచ్చింది. దాన్ని ఇంట్లో తెచ్చినప్పటి నుంచి ఇంటి వాళ్ళందరినీ మార్చేసింది. అది మరి బాగా టూ మచ్ తెలివితేటలతో ఉంది ఆ కావ్య. నీకే కరెక్ట్ రాజ్. నీతోనే రాజ్ జీవితాంతం ఉండాలి. లెక్క ప్రకారం నువ్వే ప్రేమించావు కాబట్టి ఎప్పటికీ ఈ నిజాన్ని నేను భూస్థాపితం చేసేస్తాను. కానీ రాజ్ ఇంటి వరకు రాకుండా చూసుకునే బాధ్యత నీది. ఈరోజు నేను కనిపెట్టి ఇక్కడికి వచ్చాను. అలాగే రేపటి రోజు మా కుటుంబం అంతా ఇక్కడికి వచ్చి రాజుని తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు నువ్వు ఇంత చేసి వేస్టే. కాబట్టి నా కూతురుగా చెప్తున్నాను, నువ్వు త్వరలోనే రాజుని పెళ్లి చేసుకో. లేదంటే వీలైనంత ఫారెన్కో తీసుకొని వెళ్ళిపో అనగానే ఇక ఒక్కసారిగా యామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు చాలా గ్రేట్. నా ప్రేమని మీరు అర్థం చేసుకున్నారు. వీలైనంత త్వరలో మీరు చెప్పినట్టుగానే రాజుని ఇక్కడి నుంచి దాటించేస్తాను అని చెప్పి ఇక అంటుంది యామిని. మొత్తానికైతే యామిని రుద్రాని ఇద్దరూ చేతులు కలిపి కావ్యని రాజుని విడదీయాలని ప్లాన్ చేస్తారు. ఇక ఇంటికి వచ్చిన కావ్య రోజుకో రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. రాజ్కి ఫోన్ చేయటం, రాజ్తో మాట్లాడడం. యామిని లేని టైంలో రాజ్ ఇక బయటికి వచ్చి కావ్యతో ఇక మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కావ్యతో ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి రాజ్కి ఎంతో తీపి జ్ఞాపకాలైన కావ్య గురించి ఆలోచన మొదలవుతుంది. కొత్తగా కావ్యని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు రాజ్. ఇంట్లో యామిని వాళ్ళ అమ్మ నాన్న ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కావ్య చెప్పిన మాటలన్నీ కూడా రాజుకి కూడా చాలా నచ్చుతూ ఉంటాయి. ఇక పదే పదే కావ్య ఆలోచనలు కావ్యతో ఉండాలని రాజ్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక డ్యామ్ షూర్ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అర్థమవుతుంది. త్వరలోనే నేను తనని ప్రేమిస్తున్నాను అన్నమాట ఆ అమ్మాయికి చెప్పాలి అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటాడు. కానీ ఒకవైపు యామినితో ఎంగేజ్మెంట్ అవ్వడం వల్ల రాజ్ మనసు సంకోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈ లైఫ్లో ఈ అమ్మాయి తప్ప నాకు ఎవరూ వద్దనిపిస్తుంది. ఈ అమ్మాయి కోసం ఏమన్నా చేయాలనిపిస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? యామిని ఏమో చిన్నప్పటి నుంచి నా కోసమే బ్రతికేనంటుంది. అసలు ఏ రకంగా నేను యామినిని వద్దనుకుంటున్నానో ఈ అమ్మాయిని కావాలనుకుంటున్నాను అని చెప్పి రాజ్ అయితే సతమతమైపోతూ ఉంటాడు. ఇక ఈ విషయాలన్నీ కూడా మధ్య మధ్యలో అప్పుకి చెప్తూ ఉంటే అప్పు ఇక కావ్య చెప్పిన మాటల్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు నిజం ఉంది అన్నది ఇక సగం పట్టించుకుంటూ ఉంటుంది, సగం తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే కావ్య ఒకరోజు అప్పు నీకు ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు సీరియస్గా ఈ విషయంలో ఫోకస్ చెయ్యి అని చెప్పి అనగానే ఏ విషయం అక్క అనగానే ఇక మొత్తానికైతే స్కూల్ టీచర్ దగ్గరికి అలాగే హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి కలవమని చెప్తుంది. ఇక కావ్య చెప్పినట్టుగానే అప్పు కూడా నిజంగా రాజ్ బావ అయితే అసలు ఇక జ్ఞాపకం గతాన్ని గుర్తు చేయాల్సి వస్తే ముందు ఆ డాక్టర్ని అడగాలి, అసలు కోమా మ్యాటర్ ఏంటి అని చెప్పి మొత్తానికైతే డాక్టర్ని అలాగే టీచర్ని ఇద్దరిని కూడా గట్టిగా నిలదీస్తుంది అప్పు. అప్పుడు వాళ్ళు విషయాన్ని బయట పెడతారు. నిజానికి ఆ యామినినే మాతో ఇలా చెప్పించింది. అతను కోమాలో లేడు. అతను యాక్సిడెంట్లో ఒక 4 రోజుల క్రితమే జ్ఞాపకాన్ని మర్చిపోయాడు. దానివల్ల గతాన్ని మర్చిపోవడం వల్ల అతను ఇక ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. అతన్ని గుర్తు చేయాలి అంటే ఇక ఇంట్లో విషయాలు కానీ అతనితో పాటు క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా తనకి చూపించవచ్చు. అతని ప్రాణానికి ఏమీ ప్రమాదం కాదు అని చెప్పి నిజం తెలుసుకుంటుంది అప్పు ఈ విషయం కావ్యకి చెప్తుంది. అక్క నువ్వు చెప్పింది 100% నిజం అక్క. అతను ఇక మన బావే. తను చెప్పింది అంతా కూడా అబద్ధం. ఆ యామిని ఇక డాక్టర్ని అలాగే ఇక ఈ స్కూల్ టీచర్ని అందరినీ బెదిరించి ఆ విధంగా చెప్పిందంట. నేను తెలుసుకున్నాను. అతను ఖచ్చితంగా బావే అక్క అని చెప్పి అనగానే లేదు అతను బావే నాకు తెలుసు. కానీ దాని దగ్గరకు వెళ్ళి ఏమండి మీరు నా భర్త అని చెప్పిన మరుక్షణం బావా జీవన్న కోమాలోకి వెళ్ళిపోతే అంటే అదంతా కూడా అబద్ధమంట. అతన్ని గుర్తు చేయాలి అంటే ఖచ్చితంగా మనం తన గతాన్ని గుర్తు చేయొచ్చంట. ఒకరోజు బావని నిన్ను ఇద్దరిని కలిపి ఒక ప్లేస్కి మీరు వెళ్ళండి. నువ్వు బావని పదే పదే ప్రతి విషయం గుర్తు చేయక్క. ఖచ్చితంగా బావకి గతం గుర్తుకొచ్చేస్తుంది. ఆ తర్వాత బావ ఇంటికి కూడా వచ్చేస్తాడు అని చెప్పి అప్పు అంటుంది.
కానీ ఆ ఇంట్లో నుంచి బావ బయటికి రావాలి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య. ఏదో ఒకటి చేసి బయటకు తీసుకొని రావాలి భావన, అంతే కదా అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పు ఒక మనిషిని పంపించి రాజ్ ఫ్రెండ్ లాగా బయటకు తీసుకొని వస్తుంది. రాజ్, ఎవరు మీరు? నేను మీకు తెలుసా అనగానే తెలుసు, మీరు నాకు బాగా తెలుసు, రండి అని చెప్పి ఇక యామిని లేని టైంలో రాజ్ని బయటకు తీసుకురాగానే అక్కడి నుంచి కావ్య అలాగే రాజ్ కారులో ఇక బయటకు వెళ్తారు. కావ్యం చూసి, రాజ్, మిమ్మల్ని నేను ఏదేదో మాట్లాడాలనిపిస్తుంది, మీతోనే ఉండాలనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా తప్పు అనిపిస్తుంది. నాకు ఆ యామినికి ఎంగేజ్మెంట్ అయింది అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటే కావ్య ఇక మొత్తానికైతే బూత్ బంగ్లా వైపు కారు పోనిమంటుంది. ఇక అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా రాజ్కి కనపడేలాగా కావ్య పెళ్లి ఫోటోలు అలాగే అన్నీ కూడా అక్కడ డెకరేషన్ చేయిస్తుంది. ఇక లోపలికి అడుగుపెట్టిన ఒక్కసారిగా రాజ్కి కావ్య గుర్తులు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఇక కావ్యని చూసి ఒక్కసారిగా పెళ్లి ఫోటో వెనక్కి చూస్తాడు. ఇక అంతే, మొత్తం కూడా రాజ్కి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక కొంచెం గుర్తుకు వస్తూ ముసుగులోంచి కావ్య మొహం గుర్తుకు వస్తుంది. ఒక్కసారిగా కళావతి అని చెప్పి అంటాడు. ఇక అంతే, దెబ్బకి గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది. ఏమండి, నేనండి మీ కళావతిని అని చెప్పి ఇక అదే బూత్ బంగ్లాలో ఇక లైట్స్ ఆన్ చేయగానే కావ్యం దగ్గరికి వచ్చి రాజ్ ఇక ఒక్కసారిగా కళావతి అని చెప్పి ఇక యాక్సిడెంట్లో ఏ మాట అయితే అని ఇక గతం మర్చిపోతాడో అదే మాటతో అదే పేరుతో ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు రాజ్. ఇక మొత్తానికైతే రాజ్కి అన్నీ కూడా గతాన్ని ఒకటి తర్వాత ఒకటి ఫోటోలు చూపిస్తూ ఇక గతాన్ని గుర్తు చేస్తూ ఉంటే రాజ్కి కావ్య మొహము పెళ్ళి అదంతా కూడా గుర్తుకు వచ్చి కళావతి అని చెప్పి ఒక రకంగా అయిపోతూ ఉంటాడు రాజ్. ఇక అప్పటికే యామినికి డౌట్ వచ్చేస్తుంది. ఇక నా రాజుని తీసుకొని ఈ కళావతి అక్కడికి వెళ్ళుంటుంది, దాన్ని అక్కడికక్కడే చంపేసి రాజ్కి గతాన్ని గుర్తు రాకముందే నా వాడిని చేసుకోవాలి, ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి రౌడీని తీసుకొని అక్కడికి వెళ్తుంది యామిని. ఇక వెళ్ళిన మరుక్షణం అక్కడ ఇక రాజ్ ఇక కావ్య చుట్టుపక్కల ఇక ఎవరో ఉండరు. రాజ్, ఏమండి గుర్తు తెచ్చుకోండి, నేను మీ భార్యని, యాక్సిడెంట్ అయ్యింది, నేనండి కళావతిని అనగానే కళావతి అని చెప్పి రాజ్ అనుకుంటూనే సృహ కోల్పోతాడు. ఏమండి, ఏమైందండి? నేనే దురదృష్టవంతురాల్ని, అనవసరంగా మిమ్మల్ని నేను ఎక్కువ స్ట్రెస్ చేసి నేను మిమ్మల్ని నా చేతులని కోమాలోకి పంపించేలా చేశాను, నేను దురదృష్టవంతురాలనండి అని చెప్పి కావ్య బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక ఎంటర్ అయిపోతుంది యామిని. ఒక్కసారిగా, అవును, నువ్వు దురదృష్టవంతురాలువే, ఎందుకంటే ఈ యామిని చేతిలో చిక్కిపోయావు, ఒకసారి తప్పించుకున్నావు, రెండోసారి ఇక బ్రతకమని నిన్ను ఛాన్స్ ఇచ్చేస్తే నువ్వు మళ్ళా కోరి నాతోనే పెట్టుకుంటావా అని చెప్పి కావ్య మీదకి వస్తుంది. ఈ యామినిని చూసి ఇక కావ్య అయితే, నా భర్త, నాకు ఆ తాళి కట్టుపట్టిన నా భర్తని నన్ను విడదీసే హక్కు ఎవరికీ లేదు, చూడు యామిని, నా భర్తని నన్ను అనవసరంగా మధ్యలోకి రావద్దు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఇంకా చూస్తారేంటి, దీన్ని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళి ఆ కొండలోంచి కింద పడేసేయండి, రాజ్ని తీసుకొని ఇక నేను ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లన్నీ రెడీ చేసుకొని వచ్చాను అని చెప్పి రౌడీల్ని కావ్య మీదకి పంపిస్తుంది. కావ్య వాళ్ళని వదలండి అని చెప్పి అంటూ ఉండగానే రెండు చేతులతో పట్టుకొని కావ్యని ఇక కిందకి పడేసేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇక రాజ్ మళ్ళగా కళ్ళు తెరుస్తాడు. బావా ఏమైంది బావా, ఏమైంది, ఇక్కడ ఎందుకున్నావు, పద ఇంటికి వెళ్ళిపోదాం అనగానే సరే అని చెప్పి మెల్లగా లెగుస్తాడు రాజ్. ఇక అక్కడి నుంచి ఏమండి అని చెప్పి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా ఏమైంది యామిని, ఎవరో అరుస్తున్నట్టు అనిపిస్తుంది, ఏమండి అంటుంటే నా కళావతి అరుపుల్లా వినిపిస్తున్నాయి అనగానే, కళావతి ఎవరు బావా, ఏదో పీడకలు వచ్చినట్టుంది, పద అని చెప్పి ఇక కావ్య మొహం చూడకుండా వెనక్కి తిరిగి తీసుకొస్తూ ఉంటే, వదులు యామిని వదులు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బావా, ఏంటి అలా రేస్ చేస్తున్నావు అనగానే ఒక్కసారిగా ఏమండి అని చెప్పి కావ్య కేకలు వినపడేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు.
ఇక కావ్యని రౌడీ మూక తోసేస్తూ ఉండగా రాజు వెళ్ళి ఇక వాళ్ళని చితకబాత్తాడు. కావ్యని సేవ్ చేస్తాడు. ఇంతలోనే ఆ లోయలో ఇక కావ్య చివరాఖరికి పడిపోతున్న టైంలో కావ్య చెయ్యి పట్టుకొని ఇక ఒక్కసారిగా రాజ్ పైకి లేపుతాడు. ఆ లోయలో ఆ వాతావరణం అంతా కూడా యాక్సిడెంట్ రోజు జరిగినట్టుగా రాజ్కి మొత్తం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కారులో వస్తూ కావ్యకి ప్రపోజ్ చేస్తూ ఉంగరం తొడిగి ఇక అక్కడి నుంచి డ్రైవింగ్ చేసుకున్నదంతా కూడా ఇక మైండ్కి తెలిసిపోతూ ఒక్కసారిగా కారు బోల్తా పడిందంతా కూడా గతం పూర్తిగా గుర్తుకొచ్చేస్తుంది. ఇక వెంటనే కావ్య కళావతి అని చెప్పి ఇక వెంటనే ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక కావ్య కనపడుతూ ఉంటుంది. పరుగు పరుగున వచ్చి కళావతి నీకేమీ జరగలేదు కదా, ఏమీ జరగలేదు కదా, పెద్ద ప్రమాదం, కారు బోల్తా పడిపోయింది, నా కళావతి నాకు దూరం అయిపోయిందని నేను చాలా బాధపడ్డాను అని చెప్పి మమ్మీ డాడీ వీళ్ళందరూ బాగానే ఉన్నారు కదా అని చెప్పి మొత్తం గతం గుర్తు తెచ్చుకుంటాడు రాజ్. ఇక అంతే, ఇక యామినికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక యామిని అక్కడి నుంచి లేదు నువ్వు రాజు కాదు రామ్ అనగానే వెనక్కి తిరిగి చూసి యామిని నువ్వా ఇక్కడ, నువ్వేంటి అసలు నేను ఎప్పుడో వదులుకున్నాను, నువ్వంటేనే నాకు అసహ్యం, అసలు బావా అంటున్నావేంటి, ఇదొక కొత్త డ్రామా మొదలు పెట్టావా, కళావతి నీకు అసలు విషయం తెలియదు కదూ, ఇది పెద్ద శాడిస్ట్ది, ఇది చాలా వరకు నన్ను కాలేజ్ టైంలో టార్చర్ పెట్టింది అని చెప్పి గతం మొత్తం కూడా ఇక రాజు అయితే గుర్తు చేసుకుంటూ ఇక యామినిని ఇక బాగా ఒక రేంజ్లో యామిని గురించి కావ్యకి చెప్పేస్తాడు. చూడు యామిని, నేను నా భార్య తప్ప నీకు ఎప్పటికీ నా గుండెల్లో స్థానం ఉండదు, నా భార్య నేను తప్ప నువ్వు ఎప్పుడు కూడా నాతో లైఫ్ లాంగ్ ఉంటానని అనుకోవడం చాలా తప్పు, మర్యాదగా ఇంకెప్పుడు కూడా మా జోలికి రావద్దు అని చెప్పి రాజ్ చాలా మర్యాదగా చెప్తూ ఉంటాడు. అంటే నువ్వు నీ భార్య తప్ప నేను మాత్రం ఒంటరిదాన్నా? రాజ్ నీకు చెప్తున్నాను, నాకు కావాల్సిందే, చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలంటే అది నాకు దక్కాల్సిందే, నువ్వు కావ్య ఇద్దరు కూడా భార్యాభర్తలు అయిపోవడం వల్లేగా మీరిద్దరూ ఒకటంటున్నారు, అంటే నేను పరాయిదానిలా కనబడుతున్నానా? సరే, ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా మీరిద్దరూ ఒక్కటే అవ్వండి, కానీ బ్రతికి కాదు, చచ్చిపోయి ఆ యాక్సిడెంట్లో ఇద్దరు బ్రతికారు, అప్పుడే అనుకున్నాను నువ్వు నాకు సొంతమని, కానీ ఎప్పుడైతే నువ్వు రెండోసారి కూడా బ్రతికి బట్ట కట్టి కూడా కావ్య కళావతి అని చెప్పి నన్ను దూరం చేసి మాట్లాడుతున్నావు ఎప్పుడో, ఇక నాకు నువ్వు అవసరం లేదు, నీ భార్య అవసరం లేదు, మీరిద్దరిని చంపేబోతున్నాను అని చెప్పి ఒక్కసారిగా రివాల్వర్ తీసి షూట్ చేయబోతుంది రాజ్ని కావ్యని. ఇక అప్పుడు అప్పు అయితే పోలీస్ బృందంతో అక్కడ దిగుతుంది. హ్యాండ్స్ అప్ అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక. ఒక్కసారిగా ఇక చేతులకు సంకెళ్ళు వేసి నేను ఒక్కసారిగా ఇంట్లోనే అరెస్ట్ చేసేదాన్ని, కానీ నువ్వు ఎలాంటి దానివో ఏ రకంగా చేస్తున్నావో అందరికీ తెలియాలి కదా, అందుకే డిపార్ట్మెంట్ మొత్తానికి నీ గురించి తెలిసేలా చేశాను, నువ్వు ఎప్పటికీ ఇక బయటికి రాలేవు, మా అక్కని మా బావని ఇద్దరిని చంపేద్దామని చూస్తావా, నీకెంత ధైర్యం అని చెప్పి ఇక అప్పు అయితే చేతికి సంకెళ్ళు వేస్తుంది. ఇక కావ్య ఆగప్పు అని చెప్పి నడుచుకుంటూ వస్తుంది. ఏంటా అని చెప్పి రాజు చూస్తూ ఉంటే ఇక యామిని చంప చెల్లు అనిపిస్తుంది కావ్య. ఏంటి, నన్ను నా భర్తని విడదీసి నువ్వు నా భర్తని సొంతం చేసుకోవాలని చూస్తావా, నా భర్తకి గతం మర్చిపోయేసరికి నేను ఎవరో అన్నట్టు ఇక ఆయన దగ్గర మార్చేసి నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటావా, మరొక్కసారి నా భర్తని కోరుకుంటే ఈసారి నిన్ను ఈ లోయల్లోనే పడేస్తాను, తీసుకెళ్ళవే అప్పు, ఇలాంటి దాన్ని అసలు రోడ్డు మీద తిరగనివ్వకుండా చెయ్యి, దీనికి జీవితాంతం జైల్లో వెయ్యి అని చెప్పి కావ్య అయితే చాలా ఎమోషనల్తో ఇక చెంప దెబ్బ కొడుతుంది. ఇక రాజు అయితే కళావతి అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా, ఏమండి ఈరోజు మార్చ్ మంత్ మీకు గుర్తుంది కదా అనగానే, ఎందుకు గుర్తులేదు, ఆడిటింగ్కి ఖచ్చితంగా నేను ఉండాలి, పద కళావతి, ముందు మమ్మీ డాడీని నానమ్మని అందరినీ కలవాలి అని చెప్పి ఇక మొత్తానికైతే రాజుని తీసుకొని కావ్య ఇంటికి వెళ్తుంది. ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా రాజుని చూసి ఎమోషనల్ అయిపోతారు. రాజు అందరినీ చూసి మేము అందరినీ బాధ పెట్టాను, నా గతం మర్చిపోవడం వల్ల నేను రాలేకపోయాను మమ్మీ అని చెప్పి ఏడుస్తాడు. దాంతో నాన్న
మొత్తానికైతే ఇక నువ్వు ప్రాణాలతోనే ఉన్నావన్నమాట నిజమని కావ్య ప్రూవ్ చేసింది. కావ్యని పిచ్చిదాన్ని చేసింది ఈ రుద్రాని లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఎంతటివైనా జరుగుతూనే ఉంటాయి. ఈ రుద్రాని ఇంట్లో వద్దు అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రాణిని బయటికి వెళ్ళిపోమంటుంది. అదేంటి వదిన, నేను రాజు లేడని అనుకున్నాను, మీలాగే నేను అనుకున్నాను అనగానే, ఏమీ కాదు, నువ్వు డేంజర్ ఫెలోవి, నువ్వు ఇక యామినితో చేతులు కలిపావు, నువ్వు యామినితో మాట్లాడటం నేను విన్నాను అని చెప్పి ఇక కావ్య అయితే అందరి ముందు ఇక రుద్రాని బండారాన్ని కూడా బయటపెడుతుంది. యామిని రుద్రాని కలిసి రాజ్ కావ్యని విడదీయాలని చూశారన్న పచ్చి నిజాలన్నీ కూడా కావ్య మొత్తం చెప్పేస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు రుద్రాని యామినితో మాట్లాడడం కూడా వింటుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో ఇక రుద్రాని అయితే ఇల్లు దాటి బయటికి వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య అయితే ఇద్దరు కూడా హ్యాపీగా కలిసిపోతారు. కావ్య కళ్ళు తిరగడం వల్ల కావ్య ప్రెగ్నెంట్ అని కూడా దుగ్గిరాల ఇంట్లో తెలిసిపోతుంది. మొత్తానికైతే ఈ విధంగా ఎపిసోడ్ అయితే ఎండింగ్ అవుతుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.